హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ డిపిఎస్. గైస్, మనకు రెడ్మీ వచ్చేసి ఒక కొత్త మొబైల్ అనేది లాంచ్ చేసింది. అది కూడా మనకు బడ్జెట్ మొబైల్ 10,000 రూపాయల లోపల వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ A3 గైస్. ఇది మన కొత్త మొబైల్ రెడ్మీ నుంచి. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకోవాలా వద్దు అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ A3 గైస్. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అయితే దీంట్లో డిజైన్, ఇది బ్యాక్ సైడ్ మనకు కెమెరా సెటప్ అనేది రౌండ్ సర్కిల్లో ఉంటుంది. సేమ్ మనకు రియల్మీ 11 Pro ఉంటుంది కదా, రియల్మీ 11 Pro 12 Pro సిరీస్ సేమ్ మనకు అలానే వస్తుంది. డిజైన్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనేది కొద్దిగా రౌండ్ ఉంటుంది. చూడడానికి డిజైన్ అనేది బాగుంటుంది గైస్. ఈ బడ్జెట్లో ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చేది. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ డిస్ప్లే ఇది మనకు 6.7 ఇంచెస్ 90 Hz HD+ డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది ఈ బడ్జెట్లో మనకు ఓకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10,000 రూపాయల లోపల వస్తుంది కాబట్టి మనకి ఇది HD+ డిస్ప్లే అనేది ఫుల్ HD అయితే కాదు. దీంట్లో మనకి డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ అనేది యూజ్ చేసినారు కదా. ఓవరాల్ మనకి డిస్ప్లే అనేది ఓకే అని చెప్పొచ్చు. డిస్ప్లేస్ కొద్దిగా పెద్దగా వస్తుంది. మీరు మూవీ చూడడానికి లేకుంటే వీడియో చూడడానికి డిస్ప్లే అనేది బాగానే ఉంటుంది. మనకి ఇది ఫ్రంట్ ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ వస్తుంది కదా. మనకు ప్రొడక్షన్ కూడా ఓకే అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 8MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వరస్ట్ కెమెరా కదా మనకు. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి 8MP అంటే అస్సలు సెట్ కాదు. మరీ ఓల్డ్ మొబైల్లో ఇస్తారు కదా 8MP, అలా ఇచ్చినారు దీంట్లో కెమెరాస్ అనేది. ఫ్రంట్ వచ్చేసి 5MP ఇచ్చినారు కదా. మనకి దీంట్లో కెమెరాస్ అనేది వేస్ట్ అని చెప్పొచ్చు. కెమెరాస్ ఇచ్చినా ఒకటే, లేకున్నా కూడా ఒకటే, జస్ట్ పేరు కూడా ఇచ్చినారు కదా. మన కెమెరాస్ అనేది మనకు అస్సలు బాగలేవు, రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా మీడియాటెక్ హీలో G36 కాదు. ఇది కూడా మనకి బేసిక్ బడ్జెట్ ప్రాసెసర్. ఇది మనకి 5-6 వేలలో కూడా వస్తుంది ప్రాసెసర్. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఇచ్చినారు, ప్లస్ 10 watts ఇచ్చినారు కదా ఛార్జింగ్. అంతే కదా దీంట్లో ఫీచర్స్. మనకు అంత ఏం లేదు. డిస్ప్లే ఒకటే కొద్దిగా పెద్దగా వస్తుంది. చూడడానికి డిజైన్ బాగుంటుంది కదా. ఇవే దీంట్లో ఉన్న ఫీచర్స్. మనకు అంత ఏం లేవు దీంట్లో. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకి స్టార్టింగ్ వచ్చేసి 3GB ర్యామ్ వస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ 2024లో కూడా 3GB ర్యామ్ అంటే ఇది చాలా వేస్ట్ అని చెప్పొచ్చు. 3GB ర్యామ్ 64GB ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 7,300 రూపాయలు పెట్టినారు కదా. 7,300 రూపాయలకి 3GB ర్యామ్ 64GB అంటే మనకు వర్త్ అయితే కాదు. దీంట్లో మనకి ఇంకా 4GB ర్యామ్ 6GB ర్యామ్ కూడా వస్తుంది. దీంట్లో 4/128 వచ్చేసి 8,300 పెట్టినారు. 6/128 వచ్చేసి 9,300 రూపాయలు పెట్టినారు కదా. ఈ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే అస్సలు తీసుకొద్దండి కదా. ఈ మొబైల్ మాత్రం మనకు ఒక వేస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. చూడడానికి కూడా బాగుంటుంది, మనకి అంత యూజ్ చేయడానికి అంత ఫీచర్స్ కూడా లేవు. మనకి ఇదే బడ్జెట్లో ఇంకా రెడ్మీ నుంచి ఇంకా మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి గైస్. మనకి రెడ్మీ కంపెనీలోనే ఇంకా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. అది కూడా మనకి 10,000 రూపాయల లోపలనే వస్తున్నాయి. రెడ్మీ 12C గైస్. ఇది కూడా మనకి 10,000 రూపాయల్లో ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు, రెడ్మీ 12C. దాంతోపాటు రెడ్మీ 13C గైస్. ఇది కూడా 4G మొబైలే. ఈ రెడ్మీ 12C కానీ 13C కానీ ఇంకా ఈ రెడ్మీ A3 కానీ ఇంకా చాలా బాగున్నాయి గైస్. రెండు మొబైల్స్ కూడా ఫీచర్స్ కూడా రెండు మొబైల్స్ చాలా బాగున్నాయి. మనకి ఇదే బడ్జెట్లో రెడ్మీ A3 అనేది వేస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ రెడ్మీలోనే కావాలనుకుంటే రెడ్మీ 12C కానీ 13C కానీ తీసుకోండి. అవి ఇంకా ఫీచర్స్ మనకు ఎక్కువ వస్తాయి. కెమెరా కానీ ప్రాసెసర్ కానీ ఇంకా దాంట్లో బాగుంటాయి. మనకు ఒక రియల్మీలో కావాలంటే రియల్మీ C51 కానీ C53 కానీ, ఈ రియల్మీలో C సిరీస్ కూడా బాగానే ఉన్నాయి గైస్. మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మనకు బాగానే వస్తున్నాయి. మీరు ఇంకా మోటోలో కూడా ఇంకా తక్కువ రేట్లో ఇంకా మంచి ఫోన్స్ కూడా ఉన్నాయి కదా. మనకు మోటోలో G సిరీస్ అనేవి వస్తాయి. మీకు ఇంకా 10,000 రూపాయలు ఇంకా మంచి ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో వస్తాను. ఒకసారి ఆ మొబైల్స్ కూడా చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ రెడ్మీ A3కి సంబంధించిన ఫీచర్స్. సింపుల్గా మనకు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.